కాచియులస్, లెజెండర్స్, వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ వినండి సార్. చాలా జాగ్రత్త సార్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది సార్ ఇంత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో, దీనిపైన గ్యారంటీ క్వశ్చన్ పడుతుంది సార్ మనకి. సో కాబట్టి మీరు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ గా ఈజీగా క్రాక్ చేయొచ్చు. చాలా సింపుల్ గా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ ని. బట్ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. సో కాచి యూలర్స్ ఈక్వేషన్ అండ్ లెజెండర్స్ ఈక్వేషన్. ఫస్ట్ లెజెండర్స్ అంటే ఏంటి నేర్చుకొని తర్వాత కాచి యూలర్స్ కి వెళ్దాం సార్. ఫస్ట్ చూడండి సార్, లెజెండర్స్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూడండి సార్. చాలా ఇంపార్టెంట్ సార్, ఇది గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది సార్. సెమిస్టర్ ఎగ్జామినేషన్ పర్పస్ అయినా సరే, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పర్పస్ అయినా సరే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. లెజెండర్స్ ఈక్వేషన్స్ ఏంటి లెజెండర్స్ అంటే? చూడండి సార్, లెజెండర్స్ అని ఎప్పుడని అంటామంటే ఇక్కడ చూడండి సార్, అంటే టైప్ 2 సార్. నేను టైప్ 2 చెప్పలేను కదా సార్, టైప్ 2 కాన్సెప్ట్ సార్. అంటే విత్ నాన్ కాన్స్టాంట్ కోఎఫిషియెంట్స్ సార్. హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ నాన్ కాన్స్టాంట్ కోఎఫిషియెంట్స్. ఇందులో హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ బోత్ ఉంటాయి సార్. విత్ నాన్ కాన్స్టాంట్ కోఎఫిషియెంట్స్, with non-constant coefficients. ఓకేనా సార్? స్థిరాంకాలు కానటువంటి గుణకాలు ఉంటాయి. ఎలా ఉంటుంది క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి సార్, సింపుల్ గా ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ ఎన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఎన్ అంటున్నాను, సరే సార్ మీకు ఒక సింపుల్ గా తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఎన్ టీ పవర్ ఆఫ్ ఎన్ వై బై dx to the power of n plus ax plus b whole to the power of n minus 1 d power of n minus 1 by dx to the power of n minus 1 y plus up to so on any is equal to q of x. ఈ ఫామ్ లో ఉంటుంది సార్. హియర్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి సార్, హియర్ ఏబిసిలు సార్, మన ఎనీథింగ్ సార్. ఇక్కడ a1, దీని గుణకాన్ని a1 అనుకోండి సార్. ఇట్ ఈస్ ద a1, దాని గుణకం అంటే a1 a2 అప్ టు సో ఆన్ an ఈస్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్స్. ఇక్కడ a కామా bలు కూడా రియల్ నెంబర్సే, ఎక్స్లు ఉన్నాయి కాబట్టి నాన్ కాన్స్టాంట్ కోఎఫిషియెంట్స్. వీటిని మారుస్తే, నార్మల్ గా మారుస్తే ఎలా మారుతుంది సార్ క్వశ్చన్? ఇలా మారిపోతుంది సార్. ఎలా మారిపోతుంది? ax ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ n, nth డెరివేటివ్ y కామన్ సార్, ప్లస్ a1 into ax plus b whole to the power of n minus 2 n minus 1 d power n minus 1 sir, plus a2 into ax plus b whole to the power of n minus 2 d power n minus 2 plus up to so on an into y is equal to q of x. ఇది కాన్స్టాంట్ కోఎఫిషియెంట్స్ కావు సార్. ఇక్కడ చూడండి సార్, కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి సార్? ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బిలు ఉన్నాయి సార్. చూడండి సార్, ఇక్కడ క్వశ్చన్ లో ఏంటంటే ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ ఎన్ ఉంటుంది, పవర్స్ సేమ్ ఉంటాయి సార్. డి పవర్ ఎన్ మైనస్ 1, డి పవర్ ఎన్ మైనస్ 1, డి పవర్ ఎన్ మైనస్ 2, ఎన్ మైనస్ 2. సో సేమ్ ఉంటాయి పవర్స్. అది అబ్జర్వేషన్ చేయాలి సార్, అది అబ్జర్వేషన్ చేయాలి. దీన్నే ఈజ్ కాల్డ్ ద Legenders linear differential equation or linear differential equations with non-constant coefficients అంటారు సార్. is called, వీటిని ఏమంటాం సార్? is called Legenders linear differential equation or linear differential equations, higher order linear differential equation with non-constant coefficients, అని చెప్తాం సార్, అని చెప్తాం. ఇక్కడ చూడండి సార్, దీన్ని నేను సింపుల్ గా మారుతున్నాను. ఏమని రాస్తున్నాను సార్? n is equal to 2 నుంచో ఒక 3 నుంచి తీసుకుందాం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 or 4 పుట్ n is equal to 3 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవుతుంది సార్. ఇక్కడ నుంచి నేను ఎలా తీసుకుంటానో అర్థం అవుతుంది. చూడండి సార్, n is equal to అలా తీసుకుంటే మనకి ఏమవుతుంది? ax plus b whole cube
into d cube plus a1 into ax plus b whole power square into d square plus a2 into ax plus b into d plus a3 into y is equal to q of x. q of x is equal to 0 అవుతే homogeneous, q of x not equal to 0 అవుతే నాన్ homogeneous సార్. అంతే సార్. ఇఫ్ ఒకవేళ హియర్ ఇక్కడ చూడండి సార్, హియర్ q of x అనేటువంటిది is equal to 0 అవుతే then homogeneous. Homogeneous higher order linear differential equations with non-constant coefficients. Homogeneous. Okay na sir? Higher order linear differential equation with non-constant coefficient. Q of x not equal to 0 అవుతే then non-homogeneous అంటాం సార్. Non-homogeneous. సరే ఎనీవే ఇక్కడ చూడండి సార్, పుట్ ఇక్కడ ఏం చేస్తామంటే ax ప్లస్ బిని మనం ఏమనుకోవాలంటే z అనుకోవాలి సార్. z అనుకుంటే మనకేమవుతుంది ఇక్కడ చూడండి సార్, ఏమనుకోవాలి సార్, e పవర్ z అనుకోవాలి. వెరీ గుడ్. ఏమనుకోవాలి సార్, e పవర్ z. ఇరువైపుల లాగరిథం అప్లై చేసామనుకోండి సార్, లాగరిథం ఆఫ్ ax ప్లస్ b వాల్యూ ఏమవుతుంది సార్, లాగరిథం e పవర్ z అవుతుంది. సో లాగ్ a పవర్ m ఇంటూ లాగ్ ఏ ఫామ్ వస్తుంది. లాగ్ ఏ బేసి వాల్యూ, లాగ్ ఈ బేసి వాల్యూ 1 అంటే z ఇంటూ 1. ఫైనల్లీ మనకి ఏమవుతుంది సార్, z అవుతుంది. అంటే ax ప్లస్ b వాల్యూ e పవర్ z అనుకుంటే లాగ్ ఆఫ్ ax ప్లస్ b వాల్యూ z అవుతుంది. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇక్కడ థీటా అంటే ఏంటంటే ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, బాగా గమనించండి, ఇదే ఇంపార్టెంట్ సార్. కాచి యూలర్స్ వచ్చినట్లే మీకు ఇది కూడా వచ్చినట్లే. ఇట్ ఈస్ ద పవర్ 1 d పవర్ 1. సో లోపల నుంచి ఏని బయటికి తీయండి సార్, అంటే ఏ పవర్, ఇక్కడ ఏముంది సార్, ఇక్కడ ఏ పవర్ ఇక్కడ ఎంత ఉంది సార్, వాల్యూ 1. కాబట్టి ఏ పవర్ 1 ఇంటూ తీటా అంటే మొత్తం మీద ఏ తీటా. నెక్స్ట్ సార్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్. ఇక్కడ గమనించండి సార్, ఇక్కడ పవర్ ఎంత ఉంది సార్, 2 ఉంది. లోపల ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత సార్, ఏ. అంటే ఏ పవర్ 2 తీటా ఇంటూ 2 కాబట్టి 2 మైనస్ 1 ఇట్ ఈస్ ఎంత సార్, 1. 1 వాల్యూస్ ఎక్కడ నుంచి 0 అండ్ 1, తీటాల నుంచి 0 అండ్ 1 ఆర్ ఇంటీజర్స్ తీయండి సార్. తీటా మైనస్ 0 ఇంటూ తీటా మైనస్ 1 అంటే ఫైనల్ గా మనకి ఏమొచ్చింది సార్, ఏ స్క్వేర్ ఇంటూ తీటా మైనస్ 1. ఇట్ ఈస్ ఏ స్క్వేర్ తీటా స్క్వేర్ మైనస్ తీటా. సరే అది పక్కకు పెట్టేసింది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి, లెక్కలన్నీ దీని మీదే వేస్తాం సార్. ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ డి క్యూబ్ అని ఉంది అనుకుందాం సార్. ఇక్కడ పవర్ ఎంత ఉంది సార్, మనకి ఇక్కడ 3 ఉంది. లోపల ఎక్స్ కోఎఫిషియంట్ ఏ సార్, ఏని బయటికి తీస్తే ఏమని రాయొచ్చు సార్, ఏ పవర్ 3 కాబట్టి 3 మైనస్ 1 ఎంత సార్, 3 మైనస్ 1 ఎంత, 2. 2 వరకు ఇంటీజర్స్ సార్, 0 1 2. ఈ ఇంటీజర్స్ తీటాల నుంచి తీసేయండి సార్. తీటా మైనస్ 0 ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2. సో ఫైనల్ గా ఏ క్యూబ్ ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2. సరే ఒకవేళ పవర్ 4 వరకు ఉంది సార్, ఎలా చేస్తాం, 4 వరకు ఉంటే కూడా అంతే సార్. సిమిలర్లీ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 4 డి పవర్ 4 కాబట్టి ఏ పవర్ 4 తీటా ఇంటూ తీటా మైనస్ 1 ఇంటూ తీటా మైనస్ 2 ఇంటూ తీటా మైనస్ 3 వరకు తీసేయాలి తీటాలో నుంచి, 0 నుంచి. ఇంతే సార్, సింపుల్. ఇలా మనం వీటన్నిటిని తీసుకపోయి సబ్స్టిట్యూషన్ ఇన్ స్టార్ లో రాస్తే, ఫ్రమ్ స్టార్ లో రాస్తే మనకు కెన్ బి రిటర్న్ యాజ్ స్టార్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ తీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ జెడ్ అవుతుంది సార్. జెడ్ లోకి మారిపోతుంది, ఎక్స్ కాస్త జెడ్ లోకి మారిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ హియర్ గమనించండి, తీటా అంటే ఏం లేదు సార్, తీటా డి అంటేనేమో డి బై డిఎక్స్. డి అంటే ఏంటి సార్, ఇక్కడ డి బై డిఎక్స్. మరి తీటా అంటే డి బై డిజెడ్. జెడ్ పరంగా అంటే ఏం చేసిన, వేరియబుల్ ని మార్చిన, ఎక్స్ అనే వేరియబుల్ ని జెడ్ లోకి కన్వర్ట్ చేసి అన్నోయింగ్ ఫామ్ ని మనం ఏం చేసినాం సార్, నోయింగ్ ఫామ్ లోకి వచ్చింది. ఈ నోయింగ్ ఫామ్ లోకి వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, సాల్వ్ యూజింగ్ బై ప్రీవియస్ మెథడ్స్.
ప్రీవియస్ మెథడ్స్ ని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ప్రీవియస్ మెథడ్స్ ని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. మనకు ఉన్నాయి కదా ప్రీవియస్ మెథడ్స్. ద జనరల్ సొల్యూషన్ ఏమైతుంది సార్? జనరల్ సొల్యూషన్ ఈస్ y ఆఫ్ z ఈజ్ ఈక్వల్, ఇక్కడ మనకు y ఆఫ్ z ఇండిపెండెంట్ వేరియబుల్ z కాబట్టి y ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు yc ఆఫ్ z ప్లస్ yp ఆఫ్ z అవుతుంది. దీన్ని z ని కాస్త x లోకి మార్చండి సార్. y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ yc ఆఫ్ x ప్లస్ yp ఆఫ్ x లోకి మార్చాలి. z ని మళ్ళీ z అంటే ఏం రాసుకున్నాం అక్కడ? z ఈజ్ ఈక్వల్ టు log x రాసుకున్నాం. log x ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి z బదులు. సో మనకు సరిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్? e పవర్ z. e పవర్ z ఉంటే x రాసుకోండి మనకు. అంటే ax ప్లస్ b వాల్యూ దగ్గర మనం ఏమని రాసుకోవాలి? e పవర్ z అని రాసుకోవాలి. ఇక్కడ a log ఆఫ్ ax ప్లస్ b అంటే z. దాని నుంచి అలా కన్వర్ట్ చేయాలి సార్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్? దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియరా సార్? నెక్స్ట్ కాచి యూలర్స్ సార్. ఈ కాన్సెప్ట్స్ ఉంటేనే సార్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేవి. చూడండి సార్, సింపుల్ గా కాచి యూలర్స్ కూడా రాసేద్దాం సార్. ది కాచి యూలర్స్ ఈక్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కానీ అది కానీ దాని మీద కానీ దీని మీద కానీ క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎక్కువగా మీకు ఎంట్రన్స్ లోపల కాచి యూలర్స్ మీద క్వశ్చన్ పడేస్తారు సార్. కాచి యూలర్స్ ఈక్వేషన్ గ్యారంటీ 1 మార్క్ క్వశ్చన్ గ్యారంటీ సార్. ఈక్వేషన్స్ ఏంటి కాచి యూలర్స్ అంటే? చూడండి సార్, కాచి యూలర్స్ దీన్ని సిఈ ఈక్వేషన్స్ అని చెప్తాము. సింపుల్, ఇంతకు ముందు రాసినటువంటిదే కానీ నేను ఎలా రాస్తున్నానంటే చూడండి సార్, ఏ నాట్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డి పవర్ ఎన్ ప్లస్ a1 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 డి పవర్ n మైనస్ 1 ప్లస్ a2 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ఇంటూ డి పవర్ n మైనస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్ an మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ డి ప్లస్ an ఇంటూ y. చూడండి సార్, బాగా అబ్జర్వేషన్ చేయండి. బాగా అబ్జర్వేషన్ చేయండి సార్. ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాస్తాం సార్? q ఆఫ్ x. మరి ఇక్కడ కూడా q ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ హోమోజీనియస్, ఈజ్ ఈక్వల్ టు 0 అయితే హోమోజీనియస్. సేమ్ సార్, సేమ్ లెజెండస్ అది ఇది. అక్కడ x బదులు ax ప్లస్ b, ఇక్కడ ఓన్లీ x. q ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0, నాన్ హోమోజీనియస్. q ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, హోమోజీనియస్ ఉన్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు yc. వీ నో దట్ వెరీ వెల్. ఇంతే సార్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం సార్? పుట్ x ఈజ్ ఈక్వల్ టు స్టార్ అనుకోండి. మళ్ళీ ఏం చేస్తాం? పుట్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ z అనుకోండి. ఇక్కడ x ఉంది కాబట్టి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే x పవర్ n d పవర్ n సేమ్ ఉండాలి. x పవర్ n మైనస్ 1 d పవర్ n మైనస్ 1 x మైనస్ సేమ్ ఉండాలి సార్. పవర్ చూడండి సార్, x పవర్ 1 d పవర్ 1 అలా సేమ్ ఉండాలి. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ z అనుకోండి సార్. సో ఇరువైపులా లాగర్థం అప్లై చేస్తే log x ఈజ్ ఈక్వల్ టు z అవుతుంది. సో x ఇంటూ d వాల్యూ ఏమవుతుంది సార్? x గుణకం 1 ఇంటూ టీటా, మొత్తం మీద టీటా. నెక్స్ట్ x స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్, లోపల x గుణకం 1 పైన 2 కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ టీటా మైనస్ 1, ఫైనల్లీ టీటా స్క్వేర్ మైనస్ టీటా. x క్యూబ్ ఇంటూ డి క్యూబ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 క్యూబ్ ఇంటూ టీటా మైనస్ 1 ఇంటూ టీటా మైనస్ 2 సార్. సో మొత్తమే టీటా మైనస్ 1 ఇంటూ టీటా మైనస్ 2 సార్. మరి x పవర్ 4 ఉంటే సార్ అంటే 4 వరకు చెప్తారు. x పవర్ 4 d పవర్ 4, 1 పవర్ 4 టీటా ఇంటూ టీటా మైనస్ 1 టీటా మైనస్ 2 టీటా మైనస్ 3. సో ఫైనల్ గా టీటా ఇంటూ టీటా మైనస్ 1 టీటా మైనస్ 2 టీటా మైనస్ 3. సో మరి టీటా అంటే ఏంటి సార్? హియర్ టీటా ఇస్ ఈక్వల్ టు d బై dz. ఇక్కడ d క్యాపిటల్ D అంటే d బై dx అంటే డ్రెస్ చేంజింగ్ మెథడ్ అని చెప్పొచ్చు సార్. సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు సార్? దీన్ని డ్రెస్ చేంజింగ్ మెథడ్ అని చెప్పొచ్చు. మనం గుర్తుపెట్టుకోవాలంటే డ్రెస్ చేంజింగ్ మెథడ్. ఎవరైనా ఉన్నారు సార్ మనిషి ఒక కొత్తగా అమెరికా డ్రెస్ వేసారనుకోండి, మనం గుర్తుపట్టలేం వాళ్ళని. అంటే ఎవరో మనకు అన్నోన్, కొంచెం డీ పక్కల ఎక్స్లు వచ్చినాయి, మనం గుర్తుపట్టలేకపోతున్నాం. అన్నోయింగ్ డ్రెస్ వేసారు. మనం రోజు చూసేటువంటి భారతీయ సంస్కృతిలో కట్టు బొట్టు చీర కట్టుకొని మంచిగా కనిపిస్తే మనం నోయింగ్ గుర్తుపట్టగలుగుతాం. అంటే ఇప్పుడు ఏం చేసినాం? ఇది అన్నోయింగ్ కాబట్టి నోయింగ్ ఫామ్ లోకి మార్చాం, అంటే భారతీయ సంస్కృతిలోకి మార్చాం.
అంటే z అనే వేరియబుల్ లోకి మార్చినాం. మారిస్తే ఎలా అవుతుంది సార్? ఫ్రమ్ ఈక్వేషన్ స్టార్ ఎలా మారిపోతుంది? f ఆఫ్ θ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ z. f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఆ రూపంలోకి మార్చిపోయింది. అంటే ఇండియన్ సంస్కృతిలోకి మారిపోయింది, నోయింగ్ ఫ్రమ్ లోకి. కాబట్టి ఏం చేయాలి? సాల్వింగ్ బై యూజింగ్ ప్రీవియస్ మెథడ్స్. సాల్వింగ్ బై యూజింగ్ ప్రీవియస్ మెథడ్స్. యూజింగ్ ప్రీవియస్ మెథడ్స్ ను ఉపయోగించి సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఏమవుతుంది సార్? y ఈజ్ ఈక్వల్ టు, అంటే y ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు yc ఆఫ్ z ప్లస్ yp ఆఫ్ z అవుతుంది మనకు. దీన్ని కన్వర్ట్ ఇంటూ x లోకి కన్వర్ట్ చేయండి సార్. x లోకి కన్వర్ట్ చేస్తే y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు yc ఆఫ్ x ప్లస్ yp ఆఫ్ x. ఇది జనరల్ సొల్యూషన్. అంటే కన్వర్ట్ ఇంటూ x లో కన్వర్ట్ చేయాలి, z లో రాసి. హియర్ మరి z అంటే ఏంటి సార్? ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమో e పవర్ z, z అంటే log x. మీరు ఇది అబ్జర్వేషన్ చెయ్యాలి. z అంటే log x. ఇది సబ్స్టిట్యూషన్ చేస్తే x లోకి మారిపోతుంది. విచ్ ఈజ్ రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ సార్. మళ్ళీ వేరే సంస్కృతిలోకి మార్చాం. విచ్ ఈజ్ రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఇది సార్ కాన్సెప్ట్, రిక్వైర్డ్ సొల్యూషన్. దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దామా? కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దామా? కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చేద్దామా అండి? హలో, చూద్దామండి. కొన్ని ప్రాబ్లమ్స్ చూసి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 1 మీకు అర్థమవుతాయి ఒకసారి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ ఎగ్జామినర్ 2x plus 3 whole square into y double dash minus 2 into 2x plus 3 into y dash minus 12y is equal to 6x అని అన్నాడు అనుకుందాం. అనుకుంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు సార్? ఇక్కడ మనము 2x plus 3 whole square into d square minus 2 into 2x plus 3 into d minus 12 into y is equal to 6x అనుకో. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఉన్నటువంటి చూడండి సార్, అబ్జర్వేషన్ చేయండి. ఈ 2x plus 3 యొక్క పవరు d పవర్ సేమ్. ఇక్కడ ఉన్నటువంటి దీని పవర్ సేమ్. ఇది ఎలా ఉంది? x కోఎఫిషియంట్ 1 కాదు, అంటే ఏం లేదు ఇక్కడ. ఓన్లీ x లో లేదు, 2x plus 3 టర్మ్ లో ఉంది. అంటే లెజెండర్స్ ఈక్వేషన్ అని అర్థం. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 2x plus 3 ని ఏమనుకుందాం? e పవర్ z అనుకుందాం. ఇరువైపులా లాగర్థం అప్లై చేయండి. log 2x plus 3 is equal to ఏమైంది? z అయిపోతుంది. మనకి ఇంకా 2x plus 3 ఇంటూ d వాల్యూ ఏమవుతుంది సార్? మనకు x కోఎఫిషియంట్ ఏంటిది అక్కడ? 2 ఇంటూ θ. నెక్స్ట్ 2x plus 3 హోల్ స్క్వేర్ ఇంటూ d స్క్వేర్. x కోఎఫిషియంట్ 2, పవర్ ఎంత ఉంది? 2 ఉంది. పవర్ ఇక్కడ చూడండి సార్, పవర్ ఇస్ ద 2 ఉంది. కాబట్టి x కోఎఫిషియంట్ 2, పవర్ 2 ఇంటూ theta into theta minus 1. It is nothing but 4 into theta square minus theta. It is finally 4 theta square minus 4 theta. మరి theta అంటే ఏంటి సార్? d by dz. d అంటే ఏంటి సార్? d by dx. d square అంటే ఏంటి సార్? d square by dx square. We know that very well. సరే, అది పక్కకు పడేసేయండి. ఫ్రమ్ స్టార్ నుంచి ఇక్కడ x ని ఏమని రాయొచ్చు సార్? దీని నుంచి 2x కదా. 2x is equal to e పవర్ z minus 3 అని రాయొచ్చు. సో x is equal to మనం ఏమని రాయొచ్చు సార్? అంటే 2x is equal to x minus 3, e పవర్ z minus 3. అది పక్కకు పెట్టేసి e పవర్ z minus 3. సరే, క్వశ్చన్ చూడండి సార్. ఇది స్టార్ అనుకోండి. ఫ్రమ్ స్టార్ నుంచి ఏం రాయొచ్చు? ఫ్రమ్ స్టార్ ఫస్ట్ 4 θ స్క్వేర్ మైనస్ 4 θ అని రాయొచ్చు. తర్వాత మైనస్ 2 ఇంటూ 2 θ, మైనస్ 2 ఇంటూ 2 θ ప్లస్ ఏమని రాసుకోవచ్చు సార్? మైనస్ 12 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 6x. అంటే 6 ని 3 ఇంటూ 2x అని రాయొచ్చు. సో 3 ఇంటూ 2x అంటే ఏం తెలుసు? e పవర్ z మైనస్ 3 అని రాయొచ్చు. ఫైనల్లీ 3 ఇంటూ e పవర్ z మైనస్ 9 అని వస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ LHS సాల్వ్ చేస్తే ఏమొచ్చింది సార్ మనకు? 4 θ స్క్వేర్ మైనస్ 4 θ 8 θ మైనస్ 12 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ రూపంలో మారిపోయింది. దీన్నే
3 ఇంటూ ఈ పవర్ జెడ్ మైనస్ 9 ఇంటూ ఈ పవర్ 0 ఇంటూ జెడ్ అని రాయొచ్చు. ఇది ఎలా మారిపోయింది? ఎఫ్ ఆఫ్ టీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ జెడ్ రూపంలోకి మారిపోయింది. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది? ది ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ YCZ జెడ్ లోకి మార్చండి. అంటే టీటా బదులు ఎం రాస్తే మనకేమవుతుంది సార్? 4m² మైనస్ 8m మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. 4 కామన్ తీస్తే m² మైనస్ 2m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేస్తే 3m² రావాలి, కుడిన తీసేసిన మనకు -2 రావాలి. సో 3 1 జా 3. సో m² minus 3m plus m minus 3 is equal to 0. So m is the common, m minus 3 plus 1 is the common, m minus 3 is equal to 0. m minus 0 is equal to, okay na sir? Is it clear sir? Please mute sir. Please mute all. Please mute all. Don't disturb me sir. So finally we m minus 3 into m plus 1 is equal to 0. So m is equal to ఏంటి సార్? ఇక్కడ 3 అవుతుంది, -1 అవుతుంది. మీరు గుర్తు పెట్టుకోండి సార్, ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి సార్, నోట్ లాగా ఒకటి రాస్తాను. ఎప్పుడైనా సరే m is equal to a, m1 is equal to a, m2 is equal to b. Both are the real numbers అయినాయి అనుకోండి సార్. yc is equal to c1 into x power a plus c2 into x power b అని రాయొచ్చు. ఫైనల్ గా అలా రాయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానా దాని ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకు చెప్తున్నా దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి సార్. m is equal to a అంటే m1 is equal to a రాశాను, m2 is equal to b రాశాను. బోత్ ఆర్ రియల్ నెంబర్స్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అనుకుందాం. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. నేను నాట్ ఈక్వల్ సార్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ ఉన్నప్పుడు, మరి నాట్ ఈక్వల్ ఉన్నప్పుడు రాశాను కదా సార్. ఎలా రాస్తారు అంటే మామూలుగా yc ఆఫ్ z ఏమని రాయొచ్చు సార్? ఇక్కడ yc ఆఫ్ z ఇస్ ఈక్వల్ టు c1 ఇంటూ ఈ పవర్ az ప్లస్ c2 ఇంటూ e టు ది పవర్ ఆఫ్ bz అవుతుంది. మరి దీన్ని ఏమని రాయొచ్చు సార్? c1 ఇంటూ ఈ పవర్ z హోల్ పవర్ a అని రాయొచ్చు, ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ z హోల్ పవర్ b అని రాయొచ్చు. సిన్స్ ఈ పవర్ z అంటే ఏంటి సార్? మనకి ఇక్కడ x అనుకుందాం. సో x సబ్స్టిట్యూషన్ చేస్తే c1 ఇంటూ ఎక్స్ పవర్ a ప్లస్ c2 ఇంటూ ఎక్స్ పవర్ b. అర్థమైందా సార్ ఎలా వచ్చింది అనేటువంటిది? నేను డైరెక్ట్ గా సో నేను అలా రాయొచ్చు. అంటే ఈ ప్రాబ్లం కి మాత్రం మామూలుగా చూపిస్తాను, నెక్స్ట్ ప్రాబ్లం రాదు. yc ఆఫ్ z ఇస్ ఈక్వల్ c1 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 3z ప్లస్ c2 ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ -3z. సో బికాస్ బోత్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. జెడ్ లో ఇండిపెండెంట్ వేరియబుల్ మారింది జెడ్ లోకి. దీన్ని చూడండి సార్, c1 ఇంటూ ఈ పవర్ జెడ్ హోల్ క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని c2 ఇంటూ ఈ పవర్, ఇది జెడ్ కదా సార్, ఓన్లీ జెడ్ మైనస్ జెడ్, ఇది ఈ పవర్ జెడ్ హోల్ పవర్ -1 అని రాయొచ్చు. అంటే ఫైనల్ గా c1 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ c2 ఇంటూ ఎక్స్ ఇన్వర్స్. సిన్స్ ఎక్స్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఈ పవర్ జెడ్, అది సబ్స్టిట్యూషన్ చేసిన. yc ఇప్పుడు ఎందులోకి మారిపోయింది సార్? yc ఆఫ్ ఎక్స్ లోకి మారిపోయింది. అంటే yc ఆఫ్ z లో ఉన్నది yc ఆఫ్ ఎక్స్ లోకి మారిపోయింది. ఇప్పుడు yp చూద్దాం సార్. yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ థీటా ఇంటూ క్యూ ఆఫ్ z. 1/f ఆఫ్ థీటా ఏంటిది? 4 theta square minus 8 theta minus 12. ఇదేమవుతుంది సార్? 3 ఇంటూ ఈ పవర్ z మైనస్ 9 ఇంటూ ఈ పవర్ 0 ఇంటూ z అవుతుంది. కావాల్సిన కంపారిజన్ చేయండి సార్. అక్కడ మనకి ఏమొచ్చింది? అంతే వచ్చిందా? 3 ఇంటూ ఈ పవర్ z మైనస్ 9 ఇంటూ ఈ పవర్ 0 ఇంటూ z. సో అలా వచ్చింది. ఇట్ ఈస్ ద yp. ఇప్పుడు చూడండి సార్, ప్రతి దానికి అప్లై చేయండి. అప్లై చేస్తే చూడండి సార్, 3 అవుట్ సైడ్ 1/4 theta square minus 8 theta minus 12 e power z minus it is the 9 1/4 theta square minus 8 theta minus 12 e power 0 into z. ప్రీవియస్ మెథడ్స్ ఉన్నాయి కదా సార్. ఇక్కడ పుట్టు టీటా వాల్యూ ఏమని రాయాలి సార్? ఇక్కడ 1 అని రాయాలి. ఇక్కడ ఏమని రాయాలి సార్? పుట్టు టీటా వాల్యూ
ఈ పవర్ ఏజెడ్ సార్, ఈ పవర్ ఏజెడ్ ఇస్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి సార్, ఈ పవర్ ఏజెడ్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ 1z. సో ఏ వాల్యూ ఇస్ ద 1. సో ఈ పవర్ ఏజెడ్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ 0 ఇంటూ z. సో ఏ వాల్యూ 0. పుట్ θ ఇస్ ఈక్వల్ టు ఏ, θ ఇస్ ఈక్వల్ టు ఏ అంటే 0, ఏ ఇస్ ఈక్వల్ టు 1. సో ఇక్కడనేమో 0, అక్కడ 1. సబ్స్టిట్యూషన్ చేస్తే చూడండి సార్ మనకి ఏమవుతుంది, ప్రీవియస్ మెథడ్ లో ఫస్ట్ దాంట్లో చూడండి సార్, ఇట్ ఈస్ ద 1 రాసాం అనుకోండి, 3 ఇంటూ 1 అపాన్, ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, 4 మైనస్ 8 మైనస్ 12 ఈ పవర్ z, మైనస్ 9 ఇంటూ 1 అపాన్ 0 మైనస్ 12 ఈ పవర్ 0z. సో ఫైనల్లీ it is the minus 22, 4, minus 4, 16, minus 16 అంటే minus 3/16. అంతేనా సార్, minus 3/16 e power z plus 9/12 into e power 0 into z వాల్యూ 1 నే అట్లా రాసినాం. సో ఫైనల్ గా ఇలా మారిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు సార్, ఇదేముంది, yp ఆఫ్ z is equal to ఎలా ఉంది సార్, ఇక్కడ minus 3/16 into e power z ప్లస్ 9/12 ఉంది. ఇప్పుడు yp ఆఫ్ x లోకి మార్చండి సార్, ఇట్ ఈస్ మైనస్ 3/16 ఇంటూ ఎక్స్ ప్లస్ 9/12 ప్లస్ 9/12. ఇస్ ఇట్ క్లియర్ సార్, ప్లస్ 9/12. ఎనీ మిస్టేక్స్ సార్ హియర్ దేర్, వి గెట్ ద ఎనీ మిస్టేక్? ఏం లేదు కదా సార్, ఓకే కదా సార్? The general solution ఏమవుతుంది సార్, the general solution is y of x is equal to yc of x plus yp of x. So y of x is equal to c1 into, మనం ఏమని రాసుకోవచ్చు సార్, c1 into, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మిస్టేక్ చేసినాం, ఎక్కడ మిస్టేక్ చేసినాం, అదే మన తొందరపాటు వ్యవహారం. ఎక్కడ సార్, ఈ పవర్ z అంటే ఏమనుకున్నాం మనం, x అనుకున్నామా, ఈ పవర్ z అంటే ఏమనుకున్నాం సార్, ఇక్కడ ఈ పవర్ z అంటే ఏం తెలుసు, ఈ పవర్ z is nothing but ax plus b అంటే 2x plus 3, అవునా కదా, 2x plus 3 అంటే ఇక్కడ yc ఆన్సర్ చేంజ్ అవుతుంది కదా సార్ ఇది. సో ఇది ఏమైతుంది, మారుతుంది మనకు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ c1 into 2x plus 3 whole cube plus c2 into 2x plus 3, ఇట్ ఈస్ ద -1. ఇక్కడ కూడా మారుతుంది కదా సార్ మనకు. ఈ పవర్ z అంటే ఏంటి సార్, ఇక్కడ అదే గమనించాలి, ఫస్ట్ ఏమనుకున్నాం అనేది అది ఇక్కడ మిస్టేక్ చేయొద్దు. -3/16 2x plus 3 plus 9/12 సాల్వ్ చేస్తే చేయండి. ఇట్ ఈస్ ద c1 into 2x plus 3 whole cube plus c2 into 2x plus 3 whole universe minus 3/16 into 2x plus 3 plus 9/12, which is a required general solution. Is it clear, sir? Is it clear? This question is very clear. In the previous examination లో ఇంకొక లెజెండర్స్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, ఒకటి తీసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్. ఎగ్జాంపుల్ లెజెండర్స్ 1 plus x whole square d square y by dx square plus 1 plus x into dy by dx plus y is equal 2 into sine of logarithm 1 plus x. Theta value is the logarithm, log, logarithm 1 plus x. ఇది సార్ ఇచ్చిన క్వశ్చన్ ఎలా రాయొచ్చు సార్, x plus 1 whole square into d square plus x plus 1 into d plus 1 into y is equal to 2 into sine of logarithm x plus 1. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు సార్, పుట్ x plus 1 అని ఏమనుకోండి, సేమ్ ఉందా, ఇక చూడండి సార్, ఈ పవర్ సేమ్ వేరియబుల్ లో ఉంది. సో కాబట్టి x plus 1 అని ఏమనుకోండి సార్, మీరు ఇక్కడ ఈ పవర్ z అనుకోండి. ఇప్పుడు లాగరిథమ్ ఆఫ్ x plus 1 వాల్యూ ఏమైతే సార్, z అవుతుంది, ఇట్ ఈస్ ద స్టార్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, x plus 1 into d వాల్యూ ఏమవుతుంది సార్, x కోఎఫిషియంట్ లోపల 1, ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి 1 power 1 into θ, మొత్తం మీద θ. నెక్స్ట్ x plus 1 whole square into d square
లోపల x కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ఇంటూ θ మైనస్ 1. ఫైనల్లీ ఇట్ ఈస్ ద θ స్క్వేర్ మైనస్ θ ఫ్రమ్ స్టార్ నుంచి. θ అంటే ఏం తెలుసు మనకి ఇక్కడ d/dz మార్చేసినామని అర్థం. ఫైనల్ గా మనకి ఇదేమవుతుంది, ఫ్రమ్ స్టార్ నుంచి θ స్క్వేర్ మైనస్ θ ప్లస్ అక్కడ చూడండి సార్ ఏముంది, x ప్లస్ 1 ఇంటూ d అంటే ఇట్ ఈస్ ద θ ప్లస్ 1 సార్, ఎస్, ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ అంటే ఏమైతుంది సార్, లాగ్ ఆఫ్ 1 ప్లస్ x అంటే z అవుతుంది, అంటే 2 sin z. ఇది ఫైనల్ గా మనకి ఏం మారిపోయింది, θ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2 sin z అని మిగిలిపోయింది. ఇది డబల్ స్టార్ అనుకోండి, అది పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది సార్, m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. కాంప్లెక్స్ రూట్స్ ప్యూర్లీ ఇమాజినరీ. yc ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ కాస్ z ప్లస్ c2 ఇంటూ సైన్ z. సో కాస్ z సైన్ z అంటే దీన్ని మళ్ళీ కన్వర్ట్ ఇంటూ yc ఆఫ్ x లోకి మార్చండి. c1 ఇంటూ కాస్ ఆఫ్ లాగరిథం x ప్లస్ 1 ప్లస్ c2 ఇంటూ సైన్ ఆఫ్ లాగరిథం x ప్లస్ 1 విచ్ ఈజ్ రిక్వైర్డ్ yc సార్, విచ్ ఈజ్ రిక్వైర్డ్ yc. yp చూద్దాం సార్. yp ఈజ్ ఈక్వల్ 1/f ఆఫ్ θ, ఇట్ ఈస్ నథింగ్ బట్ θ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 sin z. ఇక్కడ చూడండి సార్, sin az ఈజ్ ఈక్వల్ టు sin z. సో ఏ వాల్యూ ఈజ్ ద 1. సరే, ఏ వాల్యూ 1 అన్నప్పుడు ఇక్కడ డినామినేటర్ ఏం రాస్తాం సార్, పుట్ θ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ a స్క్వేర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ -1. -1 రాస్తే 0 అవుతుంది కదా డినామినేటర్ లో. 0 అవుతే మనం ఏం చేయాలి సార్, 2 అవుట్ సైడ్ ఉంది వదిలేసేయండి. 0 అవుతుంది కాబట్టి ఏం చేయాలి, x రాసుకోవాలన్నాం, కానీ ఇండిపెండెంట్ వేరియబుల్ x అయిడ z, కాబట్టి ఏం రాయాలి, పక్కకు z రాయాలి. ఇంటూ 1 θ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయండి, 2θ ఇంటూ సైన్ z. సో ఇక్కడ చూడండి సార్, 2 క్యాన్సల్, 1/θ అంటే ఇంటిగ్రేషన్. సో z ఇంటూ ఇంటిగ్రేషన్ సైన్ z. ఇంటిగ్రేషన్ సైన్ z ఈజ్ ద మైనస్ కాస్ z. సో సి z ఇంటూ మైనస్ z ఇంటూ కాస్ z. సో z అంటే ఏంటి తెలుసు సార్, ఇది yp ఆఫ్ z లో ఉన్నటువంటిది, మైనస్ z ఇంటూ కాస్ z అని. ఇప్పుడు మనకేం కావాలి, ఇది మనకేం మారాలి సార్, ఇది z అంటే మనం ఏమనుకున్నాం సార్, అక్కడ లాగరిథం ఆఫ్ x ప్లస్ 1 అనుకున్నాం. ఈ పవర్ z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x కాబట్టి. సరే, అది పక్కకు పెట్టేసేయండి. z అంటే ఏంటి ఇక్కడ మనకు, మైనస్ ఆఫ్ లాగరిథం x ప్లస్ 1 ఇంటూ కాస్ ఆఫ్ లాగరిథం x ప్లస్ 1. ఇదేమవుతుంది, yp ఆఫ్ x అవుతుంది. దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ yc ఆఫ్ x ప్లస్ yp ఆఫ్ x. సో yc ఆఫ్ x ఏముంది, ఎస్. సో y ఆఫ్ x ఈజ్ ఈక్వల్ c1 ఇంటూ కాస్ ఆఫ్ లాగరిథం 1 ప్లస్ x ప్లస్ c2 ఇంటూ సైన్ ఆఫ్ లాగరిథం 1 ప్లస్ x మైనస్ లాగరిథం 1 ప్లస్ x ఇంటూ కాస్ ఆఫ్ లాగరిథం 1 ప్లస్ x. ఇది సార్ ఫైనల్ రైట్ ఆన్సర్. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఇది లెజెండర్స్ ఈక్వేషన్ కి సంబంధించింది. ఇది లెజెండర్స్ ఈక్వేషన్ సంబంధించింది. లేదు కాచియులస్ ఎలా అడుగుతాడు సార్ అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఫర్ ద కాచియులస్ ఇలా అడుగుతాడు, ఏమని, సాల్వ్ x స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ 2x ఇంటూ dy బై dx ప్లస్ 2y is equal to 4x cube. 4x cube can be written as it is x square d square minus 2x d. Next sir, plus 2 into y is equal to 4x cube. 4x cube. ఇప్పుడు ఏం చేయాలి సార్, put x is equal to e power z. So log x is equal to ఏమవుతుంది సార్, this value is the z అవుతుంది. log x is equal to z అవుతుంది. మరి put x is equal to e power z, log x is equal to z. log x is equal to z రాస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు x ఇంటూ d వాల్యూ ఏమవుతుంది, థీటా అవుతుంది. x స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ వాల్యూ థీటా ఇంటూ థీటా మైనస్ 1. ఇట్ ఈస్ ద థీటా స్క్వేర్ మైనస్ థీటా. ఫ్రమ్ స్టార్ నుంచి రాయండి సార్. ఫ్రమ్ స్టార్ నుంచి మనం ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ థీటా స్క్వేర్ మైనస్ థీటా మైనస్ 2 ఇంటూ థీటా ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x అంటే ఏంటి సార్, ఇక్కడ
e power z whole cube. So final గా we got theta square minus 3 theta plus 2 into y is equal to 4 e power 3z. మరి ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుంది సార్ ఇక్కడ? ఆక్సిలరీ ఈక్వేషన్ m square minus 3m plus 2 is equal to 0. It is nothing but m minus 1 into m minus 2 is equal to 0. So m is equal to 1 comma 2. Both are distinct and real. So కాబట్టి yc is equal to c1 into e power 1z plus c2 into e to the power of 2z. x అని రాస్తారు సార్ మీరు ఎగ్జామినేషన్ లో. అక్కడనే పెద్ద మిస్టేక్, డ్రెస్ చేంజ్ చేసినామని మర్చిపోతారు. ఇది c1 into e power z plus c2 into e power z whole square. e power z అంటే ఏమనుకున్నాం? x అనుకున్నాం. సిన్స్ x is equal to e power z కాబట్టి c1 into x plus c2 into x square. It is the yc. It is the yc. yp చూడండి సార్. yp is equal to 1 upon theta square minus 3 theta plus 2 into 4 into e power 3z. Put theta is equal to 3 రాయండి సార్. ఇప్పుడు theta is equal to 3 రాస్తే 1 upon 9 minus 3 into 3 plus 2 4 into e power 3z. So 9 9 cancel, 2 2 cancel, 2 into e power 3z. It is nothing but 2 into e power z whole cube. It is nothing but 2x cube. So yp is the 2x cube. Y is equal to adi. So general solution y is equal c1x plus c2x square plus 2x cube is the final answer. Is it clear, sir? Is it clear? Is it clear, sir? ఓకే సార్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒకసారి క్వశ్చన్ ఇలా అడిగారు సార్, కన్ఫ్యూజ్ చేయడం కోసం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాం. చూడండి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఒక 2 ఎగ్జాంపుల్స్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఎలా అడిగాడు ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అంటే x పవర్ 4 సెమిస్టర్ లో కూడా అడిగారు సార్. d పవర్ 3 ఇక చూడండి సార్, x పవర్ 4 d పవర్ 3 ప్లస్ 2x క్యూబ్ d స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ d ప్లస్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. దీన్ని ఎలా అన్నాడు సార్? x పవర్ 4 d పవర్ 3 y బై dx పవర్ 3 ప్లస్ 2x క్యూబ్ ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ dy బై dx ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు. మనం గమనించాల్సింది చూడండి సార్, ఈడ 4 ఉంది, ఈడ 3 ఉంది. బోత్ ఆర్ ఈక్వలా సార్? 4 నాట్ ఈక్వల్ టు 3, అవునా కదా సార్? ఇక్కడ గమనించండి, 3 ఉంది, 2 ఉంది. బోత్ ఆర్ ఈక్వలా? 3 నాట్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి సార్, x ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 1 ఉంది. అంటే 2 నాట్ ఈక్వల్ టు 1 సార్. ఇక్కడ ఎంత ఉంది సార్? పవర్ 1 ఉంది. అంటే ఒక x ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఒక x కామన్ తీసి ఏం చేయాలి? అవతల సైడ్ పంపించాలి. ఒక x తక్కువ ఉందా, ఒక x ఎక్కువ ఉందా? ఒకవేళ తక్కువ ఉంటే ఒక x ని మల్టిప్లై చేసుకోండి, పవర్స్ ఈక్వల్ అయ్యేటట్లు. అంటే d క్యూబ్ x క్యూబ్ రావాలి మనకు. ఒక x ఎక్స్ట్రా ఉంటే కామన్ తీసి అవతలకు పంపించండి. ఇది మనం అబ్జర్వేషన్ చేయాలి. అది గమనించండి. ఇజ్ ఇట్ క్లియర్ సార్? అది గమనించండి. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీన్ని x క్యూబ్ d క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ d స్క్వేర్ సమానం అయిపోతాయి. x ఇంటూ d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 1 బై x. 1 బై x ఈజ్ నథింగ్ బట్ x యూనివర్స్. ఇజ్ ఇట్ క్లియర్ సార్? ఇలా రాయాలి, ఇలా రాయాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా సార్? ఇప్పుడు రాయండి. ఇప్పుడు ఇక పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయండి సార్? e పవర్ z, కాచులస్ కాబట్టి log x ఈజ్ ఈక్వల్ టు z అయిపోతుంది మనకు. x ఇంటూ d వాల్యూ ఇస్ ద theta. x స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ వాల్యూ theta ఇంటూ theta మైనస్ 1. ఇట్ ఈస్ ద theta స్క్వేర్ మైనస్ theta. x క్యూబ్ ఇంటూ d క్యూబ్ వాల్యూ ఇట్ ఈస్ theta ఇంటూ theta మైనస్ 1 ఇంటూ theta మైనస్ 2. ఫైనల్లీ theta మైనస్ 2 ఇంటూ theta స్క్వేర్ మైనస్ theta. లోపల మల్టిప్లై అయ్యండి. ఇట్ ఈస్ ద theta క్యూబ్ మైనస్ theta స్క్వేర్ మైనస్ 2 theta స్క్వేర్ ప్లస్ 2 theta. So finally we got theta cube minus 3 theta square plus 2 theta. సరే, ఎనీవే ఫ్రమ్ స్టార్ అనుకుందాం. ఇది స్టార్. ఫ్రమ్ స్టార్ నుంచి ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ స్టార్ నుంచి ఇట్ ఈస్ ద theta cube minus 3 theta square plus 2 theta అని రాయొచ్చు. ప్లస్ 2 ఇంటూ
ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ ఏమని రాసాం, టీటా స్క్వేర్ మైనస్ టీటా అని రాసాం. మైనస్ టీటా ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ హోల్ యూనివర్స్ అని రాస్తాం. సో ఇట్ ఈస్ ఈ పవర్ మైనస్ జెడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, టీటా క్యూబ్ మైనస్ 3 టీటా స్క్వేర్ ప్లస్ 2 టీటా ప్లస్ 2 టీటా స్క్వేర్ మైనస్ 2 టీటా మైనస్ టీటా ప్లస్ 1 ఇంటూ వై అని అవుతుంది. ఇక్కడ చూడండి ప్లస్ 2 టీటా మైనస్ 2 టీటా క్యాన్సల్. సో మనకు మిగిలింది ఏంటి సార్ ఇక్కడ ఫైనల్ గా, టీటా క్యూబ్ మైనస్ టీటా స్క్వేర్ మైనస్ టీటా ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ జెడ్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమని రాసుకోవచ్చు, ఈజ్ ఎం క్యూబ్ మైనస్ ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ దాంట్లో ఎం స్క్వేర్ కామన్ తీయండి, ఎం మైనస్ 1 మైనస్ 1 కామన్ తీయండి, ఎం మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎం స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎం మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ గా మనకి ఏమవుతుంది, ఎం మైనస్ 1 ఇంటూ ఎం ప్లస్ 1 ఇంటూ ఎం మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 1 కామా 1 మైనస్ 1. రెండు ఈక్వల్ రూట్స్ వచ్చినాయండి. రెండు ఈక్వల్ రూట్స్ వస్తే వైసీని ఏమని రాయొచ్చు సార్, C1 ప్లస్ C2 ఎక్స్ అని రాయొద్దు, జెడ్ లోకి మార్చినావు, జెడ్ ఇంటూ ఈ పవర్ M1Z కామన్ రూట్ ఈస్ ద 1 కాబట్టి 1Z ప్లస్ C3 ఇంటూ డిఫరెంట్ రూట్ కాబట్టి ఈ పవర్ మైనస్ జెడ్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, YC ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2Z ఇట్ ఈస్ ద ఈ పవర్ Z ప్లస్ C3 ఇంటూ ఈ పవర్ Z హోల్ యూనివర్స్. సో ఫైనల్ గా C1 ప్లస్ C2 ఇంటూ లాగ్ X అని రాయొచ్చు. దీన్ని ఈ పవర్ Z అంటే X ప్లస్ C3 ఇంటూ X యూనివర్స్ which is the YC required YC. నెక్స్ట్ YP గురించి మాట్లాడతాం. ఇక్కడ YP is equal, మనం ఏం రాసుకోవచ్చు సార్, YP is equal to 1 by f of theta అంటే టీటా క్యూబ్ మైనస్ టీటా స్క్వేర్ మైనస్ టీటా ప్లస్ 1 ఈ పవర్ మైనస్ జెడ్. ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి సార్, ఏ వాల్యూ ఎంత ఉంది, -1 ఉంది, ఈ పవర్ AZ ఇట్ ఈస్ ద ఈ పవర్ మైనస్ జెడ్. సో A is the -1. సో theta is the -1 రాస్తే ఏమవుతుంది మనకి, -1 ప్లస్ 1 is the cancel. సో మిగిలేది -1 అది ప్లస్ 1 క్యాన్సల్. ఓకే రైట్ చూడండి సార్, 1 upon -1 క్యూబ్ -1 స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 ఈ పవర్ మైనస్ జెడ్. సో ఫైనల్లీ ఇక్కడ -1 ప్లస్ 1 ప్లస్ 1 0 వస్తుంది కదా సార్. ఇక్కడ డినామినేటర్ ఏమైతుంది, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఈ స్టెప్ అనవసరం, ఎందుకంటే 0 అవుతుంది డినామినేటర్. టీటా ఒక జెడ్ పక్కకు రాసి ఏం చేయాలి సార్, మనము టీటా దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి డినామినేటర్ ని. YP ఈజ్ ఈక్వల్ జెడ్ ఈజ్ ద అవుట్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు టీటా, 3 టీటా స్క్వేర్ మైనస్ 2 టీటా మైనస్ 1 ఈ పవర్ మైనస్ జెడ్. సో మళ్ళీ ఇప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు -1 రాస్తే ఇక్కడ చూడండి సార్, -3 ఇట్ ఈస్ -3 ఇక్కడ ప్లస్ 3 ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి సార్, z ఇంటూ 1 upon 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 ఈ పవర్ మైనస్ జెడ్. సో ఫైనల్ గా z ఇంటూ 1 upon 3 ప్లస్ 2 -1 ఈ పవర్ మైనస్ జెడ్. ఇట్ ఈస్ ద z/4 ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్ వచ్చింది. సో z/4 ఈ పవర్ మైనస్ జెడ్ అంటే ఏమని రాయొచ్చు సార్, YP ఈజ్ ఈక్వల్ z/4 ఈ పవర్ జెడ్ హోల్ యూనివర్స్ అని రాయొచ్చు. సో z అంటే లాగ్ x, వి నో దట్. ఈ పవర్ z అంటే దానికి సంబంధించింది x యూనివర్స్ బై 4 ఇంటూ దిస్ వాల్యూ ఇస్ ద లాగ్ x. ఇట్ ఈస్ ద YP. ఏంటండి, ఎనీ ప్రాబ్లం? నో సార్ నో. జనరల్ సొల్యూషన్ ఏమైతుంది, y ఈజ్ ఈక్వల్ C1 ప్లస్ C2 log x into x plus C3 into x universe plus log x by 4 into x universe, which is required finally general solution. C1, C2, C3 are arbitrary constant. Third order కాబట్టి చూడండి, థర్డ్ ఆర్డర్ కాబట్టి with non constant coefficient. Last and final example చూడండి సార్, ఒక ఎగ్జాంపుల్. ఆఫ్టర్ దట్ మనం టుమారో క్లాస్ కంటిన్యూ చేద్దాం. లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి సార్. లాస్ట్ ఎగ్జాంపుల్
x square y double dash minus x y dash plus 4y is equal to cos of log x plus sin of log x. Sin of log x. దీన్ని ఎలా రాయొచ్చు? x square d square minus xd plus 4 into y is equal to cos of log x plus sin of log x అని రాస్తుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే put x is equal to e power z. నెక్స్ట్ log x is equal to z అయిపోతుంది. x into d వాల్యూ theta అవుతుంది. x square into d value is d square is the theta into theta minus 1. It is nothing but theta square minus theta. ఇది స్టార్ అనుకున్నాం అనుకోండి, ఫ్రమ్ స్టార్ నుంచి మనకి ఏమవుతుంది? ఇట్ ఈస్ ద theta square minus theta plus 4 into y is equal to cos z plus sin z అని మారిపోతుంది మనకు. ఫైనల్ గా ఇది theta square minus 2 theta plus 4 into y is equal to cos z plus sin z. So auxiliary equation m square minus 2m plus 1 plus 3 is equal to 0. ఎందుకంటే ప్లస్ 4 ని అలా రాశాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం రాయొచ్చు? m minus 1 హోల్ స్క్వేర్ మైనస్ 3ని అక్కడ పంపిస్తే ప్లస్ 3ని పంపిస్తే మైనస్ 3. m minus 1 is equal to plus r minus root 3i into root 3. So m is equal to 1 plus r minus I root 3. It is alpha plus r minus I beta రూపంలో ఉంది. మనకి ఏమైతుంది? yc is equal to c e power alpha z అని రాయాలి. z లోకి మార్చినాం కాబట్టి c1 into cos beta z plus c2 into sin beta z. సో బీటా అంటే తెలుసు కదా, సబ్స్టిట్యూషన్ చేయండి. ఆల్ఫా వాల్యూ 1 కాబట్టి e పవర్ z, c1 into cos root 3z plus c2 into sin root 3z. సో z అంటే log x, ఎందుకంటే x is equal to e power z. సో log x is equal to z అవుతుంది మనకు. సో అది పక్కకి పెట్టేసేయండి. సో దీని ప్రకారంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ x into c1 into cos root 3 log x plus c2 into sin theta value is the root 3 log x. It is the yc. So yp ఏమవుతుంది సార్ ఇక్కడ? yp is equal to 1 upon theta square minus 2 theta plus 4. It is the sin z plus cos z. సో లోపల z యొక్క కోఎఫిషియంట్ 1 1 డిఫరెంట్ లేవు. 1 2 ఉంటేనేమో సపరేట్ అప్లై చేసేటోళ్ళం. సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు theta స్క్వేర్ ఏమని రాస్తాం డినామినేటర్లా? ఇప్పుడు theta స్క్వేర్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్, ఏ వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్, ఎందుకంటే sin az ఆర్ కాస్ az. సో ఈజ్ ఈక్వల్ టు sin z ఆర్ కాస్ z సేమ్ ఉన్నాయి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది మనకి. సో కాబట్టి ఇట్ ఈస్ ద -1 రాస్తే మనకి ఏమవుతుంది? 1 upon 3 minus 2 theta. ఇట్ ఈస్ ద sin z ప్లస్ కాస్ z గా మారిపోతుంది మనకి. సో 3 plus 2 theta తో మల్టిప్లైడ్ అండ్ డివైడ్. 3 plus 2 theta డినామినేటర్ ఏమవుతుంది? 9 minus 4 theta స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే 3 minus 2 theta into 3 plus 2 theta, a minus b into a plus b, a square minus b square. So according to that, so it is nothing but మళ్ళీ sin z plus cos z. మళ్ళీ పుట్టు theta స్క్వేర్ వాల్యూ -1 డినామినేటర్ లో రాస్తే మనకి ఏమవుతుంది? 3 plus 2 theta upon 9 minus 4 into -1 sin z plus cos z. సో లోపలికి మల్టిప్లై చేయండి. 1/13 అవుట్ సైడ్. సో 3 into sin z plus 3 into cos z plus 2 into theta of sin z plus cos z. So finally we got 1/13 into 3 sin z plus 3 cos z plus 2 into derivative of sin is the cos is the minus sign. ఇంకా ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తే 2 cos అక్కడ 5 cos అవుతుంది. ఒక 2 పోతే మనకు సైన్ ఒకటే సైన్ మిగులుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ sin z plus 5 cos z. సో ఇట్ ఈస్ ద yp. అంటే yp is equal 1/13 into sin z అంటే sin of z అంటే ఏంటిది? log x plus 5 into cos of log x, which is required yp. General solution y is equal to yc plus yp. Is it clear? Is it clear, Andy?
Calculus is clear? Yes, sir. Any doubts, sir? No, sir. ఓకేనా సరే టుమారో క్లాస్ Okay. లో మనం కంటిన్యూయేషన్ చేద్దాం. ఏమైనా ప్రాబ్లమ్స్ Okay. ఉంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇస్ ఇట్ క్లియర్? Okay, sir. Okay, sir. రైట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. Okay, sir. Good night, sir. వెరీ